హాయ్ అండి. హలో. నమస్తే అందరికీ. మనకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి గతంలోనే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందడుగేసింది. దీనికి సంబంధించి అసలు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త కొత్త పరిశ్రమలొస్తున్నాయి. అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ పరిశ్రమలొస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్యోగాలకు సంబంధించి కూడా అంటే నిరుద్యోగులకి మనం అంటే ఒక డేటా ఇవ్వాలన్నా కూడా సరే ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ రకంగా ఒక డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ ఇళ్ళ వద్దనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించడానికి వాళ్ళకి అవసరమైనటువంటి అంటే సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. అప్పుడు సచివాలయాలు, గ్రామ సచివాలయాల సిబ్బంది నుంచి కూడా డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి ప్రాంతంలో, పట్టణంలో ఎక్కడ చూసినా కూడా సరే ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, అసలుకి చదువుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ డేటా అంతా కూడా అంటే ఉద్యోగాలు ఏ రకంలో చేసినా కూడా సరే ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, లేదంటే ఖాళీగా ఉన్నా, లేదంటే ఏం చేస్తున్నారు, లేదంటే ఏంటనే దానిపై అన్నిటి మీద కూడా సేకరించడం జరిగింది. ఇవంతా కూడా అంటే కొన్ని చోట్ల ఆల్మోస్ట్ 99% సేకరించిన తర్వాత వాళ్ళ వద్ద నుంచి కూడా అంటే జిరాక్స్ కాపీసు కంప్లీట్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినట్టు కూడా సేకరించారు, అప్లోడ్ చేశారు. దానికి సంబంధించినంత కూడా అంటే ప్రభుత్వానికి పంపడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇందులో దాదాపుగా 28 లక్షల మంది అంటే 27,92,000 మంది మొత్తం కూడా డేటాని సేకరించడం జరిగింది. అంటే సచివాలయాల స్టాఫ్ మొత్తం కంప్లీట్గా అన్ని జిల్లాలకు సంబంధించి. అయితే ఇందులో దాదాపుగా 16.46 అంటే 16 లక్షల పైన 16.5 లక్షల వరకు కూడా వీళ్ళిప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అంటే మరో వారం లోపలనే వాళ్ళకంతా కూడా ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అంటే వాళ్ళు అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వాళ్ళకి డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరిగింది. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అంటే ఉద్యోగానికి కాదు, అంటే ఆన్లైన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళకందరికీ కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్స్ ఇంతకుముందు కూడా మన వీడియోలో నేను చెప్పాను. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే కూడా సచివాలయాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎంపీడీఓకి సంబంధించిన ఆఫీసులు, కార్యాలయాలకు కూడా వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మిగిలిన ఉన్నటువంటి ఎవరైతే ఇంకొక రిమైనింగ్ ఉన్నారు కదా 11 లక్షల మందికి పైగా కూడా వాళ్ళది వెరిఫికేషన్ జరుగుతుంది. వాళ్ళది మరోసారి ఎందుకు ఈ సర్వే చేస్తున్నారంటే వీళ్ళలో ఈ మధ్య కాలంలో అంటే రకరకాల కారణాలతో అనారోగ్యాలు కావచ్చు, లేదంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఏదో కారణాలతో కొంతమంది చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇన్వాలిడ్ కింద ఉన్నారు. ప్లస్ కొంతమంది మాకు ఈ ఆన్లైన్కి సంబంధించి అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ మాకు అవసరం లేదులే, మేము ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం, లేదంటే ఏదో మాకు అవసరం లేదని నాట్ ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొంతమంది పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఇట్లా ట్యాక్స్ పేయర్స్, ప్రైవేట్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్లో ఇట్లా రకరకాలుగా జాబ్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళంతా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ అంటే వాళ్ళకంతా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళందరినీ తీసివేసే విధంగా కూడా మరోసారి వాళ్ళకు సర్వే చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ కొత్తగా మొత్తం మీద ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి జాబ్స్ వీళ్ళకందరికీ ఆన్లైన్ ద్వారా వస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నిరుద్యోగులు ప్రధానంగా ఏ జాబు లేకుండా ఇంటి వద్దనే ఉన్నట్టు వాళ్ళకందరికీ కూడా వాళ్ళకు ఒక ఉపయోగకరంగా ఉంటుంది. మరి వీళ్ళకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతాయి? ఆన్లైన్ ఎగ్జామ్స్లో వాళ్ళు అంటే మామూలుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఏ విధంగా జరుగుతాయంటే డైరెక్ట్గా మనం వెబ్కామ్ ముందు కూర్చోవాలి. ఈ విధంగా కూర్చొని ఆడ మనకు ఎల్ఈడి స్క్రీన్ పైన మనకు డైరెక్ట్గా ఆ నేమ్స్ అన్ని అంటే క్వశ్చన్లన్నీ వస్తూ ఉంటాయి. క్వశ్చన్లు అంటే ఏముంటుంది, మల్టిపుల్ క్వశ్చన్సే ఉంటాయి. దానికి ఆన్సర్లు కూడా ఒక 4 రకాలుగా మల్టిపుల్గానే అక్కడ వస్తే దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్ని గుర్తు చేసి దాని మీద మనం క్లిక్ చేసి ఆడ గ్రీన్ మార్క్ నొక్కాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే సహజంగా జరిగేటటువంటి ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అలానే జరుగుతూ ఉంటాయి.
వాటికి కొంతమందికి తెలీదు. ఎందుకంటే అయ్యో! మనకు ఆన్‌లైన్ ఎగ్జామ్ గదా! అని మనం ఎట్లా పోవాలి? మరి ఆడ ఏమేమి అడుగుతారో ఏమో అట్లా ఇట్లా అని. అట్లా అడిగేదేమి ఉండదు గానీ ఎగ్జామ్‌కి సంబంధించి మాత్రం ఈ వ్యవస్థ అంతా ఆ విధంగానే ఉంటుంది సహజంగా. ఏ ఎగ్జామ్స్‌కైనా కూడా సరే. సో, అలా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఆన్‌లైన్ క్వెషన్ పేపర్స్ అవన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే మనకు కెమెరాస్ ముందు పెడతారు. ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. అందువల్ల ముందుగానే అంటే అసలు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంతమందికి తక్కువగా ఉంటుంది. అలాంటిదన్నీ కూడా ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. అంటే మీ ఇంటి దగ్గర గానీ, ల్యాప్‌టాప్స్ గానీ ఇవన్నీ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటే కూడా వాళ్ళ దగ్గర తీసుకొని ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇది వీళ్ళకందరికీ కూడా సమాచారం ఆల్మోస్ట్ వాళ్ళ మెయిల్స్‌కి, వాళ్ళ ఫోన్స్‌కి ఇవంతా కూడా మెసేజ్‌లు వచ్చేసుంటాయి ఎరకే. ఇంకా కూడా వస్తూ ఉంటాయి. మీరు ఆ ఆన్‌లైన్ ఎగ్జామ్‌కి పోయి అటెండ్ అయ్యే సందర్భం లోపల ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఆల్మోస్ట్ అందరూ కూడా వీటికి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించినటువంటి ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. కాబట్టి దానివల్ల మంచే జరుగుతుంది. నెల నెల మీకు ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ పరంగా వర్క్ చేసుకుంటే మీకు టైం ఉన్న సందర్భంలో అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ మీరు ఆన్‌లైన్‌లోనే వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అవన్నీ మీరు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇంత లోపల ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కొద్దిగా నేర్చుకోండి. దాని మీద ఒక వారం రోజులు ట్రైనింగ్ అని తీసుకున్నా, లేదంటే మీ దగ్గరలో మీ ఇంటి దగ్గర అన్నదమ్ములు ఎవరో అక్కచెల్లెలు ఎవరున్నా కూడా వాళ్ళతో పాటు కూర్చొని వీటన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం. మరి కొన్ని జనరల్ క్వెషన్సే ఉంటాయండి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అంటే వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి. సహజంగా జనరల్ క్వెషన్‌లే ఎక్కువగా ఉంటాయి. ఆ జనరల్ క్వెషన్‌ల మీద కొంచెం అవగాహన పెంచుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగానే సక్సెస్‌ఫుల్‌గా అందరూ కూడా పాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, అందరికీ ఆల్ ద బెస్ట్. సో, మరి ఈ కొత్త సర్వేకి సంబంధించి మాత్రం మళ్ళా గ్రామ సచివాలయాల సిబ్బంది మిమ్మల్ని అడుగుతారు. ఫోన్‌లు చేస్తేనే అడుగుతారో లేదంటే ఇళ్ళకే కూడా వస్తారు కొంతమందికి. ఎవరైతే మరి కొంతమంది మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎవరైనా డౌట్‌లు ఉన్నా కూడా మీరు అడగండి వాళ్ళని. నాట్ ఇంట్రెస్టెడ్ అని ఇలాంటి కొంతమంది చనిపోయి ఉంటారు. లేదంటే ఇటు గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళిపోయి ఉంటారు. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇట్లా రకరకాలుగా ఉన్న వాళ్ళకందరికీ కూడా వాళ్ళకంతా ఆపేస్తారు కాబట్టి మరోసారి వాళ్ళకి రీసర్వే చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ అప్లికేషన్‌లన్నీ కూడా క్లోజ్ చేస్తారు. మిగిలిన వారికి మాత్రం ఎవరైతే ఈ 16,00,000 మంది ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ మంత్ లాస్ట్‌కి అంతా కూడా వీళ్ళకి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో మాత్రం సెలెక్ట్ అయిన వారికి అందరికీ కూడా వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టే వాళ్ళకు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేసే సందర్భంలో వాళ్ళు చదువుకున్న విద్యాభ్యాసం సంబంధించి కావచ్చు, సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు కాబట్టి, దానికి సంబంధించిన వ్యవహారాలపైనే కూడా కొన్ని ప్రశ్నలనేది కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కలుపుకొని జనరల్ క్వెషన్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ దాని మీద మాత్రం కొంచెం అవగాహన పెంచుకుంటే బావుంటుంది. ఖచ్చితంగా అందరికీ మంచే జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వం ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి. ఎవరు కూడా పేద విద్యార్థులు గానీ ఇళ్ళ వద్దన ఖాళీగా ఉండకూడదు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేసుకొని రూ. 10 సంపాదించుకుంటే బావుంటుందనే ఆలోచనతో చేస్తున్నారు. మరో ప్రయత్నంలో ఈ డేటా అనేది గనక గవర్నమెంట్ దగ్గర ఉంటే వచ్చేటటువంటి కంపెనీలకు కూడా ఈ డేటా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి దీంట్లో అనుభవజ్ఞులైనటువంటి స్టాఫ్ ఎవరైనా కొంతమంది ఉంటే ఆ చదువుకు అర్హతకు తగ్గ ఉంటే వాళ్ళకి కూడా అక్కడ గవర్నమెంట్‌కి సంబంధించి సపోర్ట్ చేసిన కారణంగా ఆ కంపెనీలు కూడా మీకే కాల్ చేసి మీకు ఇన్వైట్ చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, అందరికీ ఆల్ ద బెస్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అతి త్వరలోనే మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో అందరూ కూడా దీంట్లో సక్సెస్‌ఫుల్‌గా పాస్ అవ్వాలని చెప్పి కోరుతున్నాం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.